అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చర్చాంశనీయంగా అయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 15 ఆగస్టు వేళ జెండా ఎగరేసేందుకు కార్పొరేషన్ చైర్మన్లు జెండా ఎగరవేయడం నేపథ్యంలో జిల్లాలో రాజకీయం ఒకసారి వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నప్పటికీ కూడా, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఉన్నప్పటికీ కూడా కార్పొరేషన్ చైర్మన్లకు జెండా ఎగరవేసిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి వారికి బాధ్యతలు అప్పచెప్పడంతో పూర్తి స్థాయిలో రాజకీయం వేడెక్కిందని చెప్పాలి. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పటేల్ రమేష్ రెడ్డి టూరిజం శాఖ చైర్మన్గా ఉన్నారు. ఆయన టూరిజం శాఖ చైర్మన్ ఉన్న నేపథ్యంలో అక్కడి నుండి ఆయనకు 15 ఆగస్టు వేళ జెండా ఎగరవేసేందుకు అనుమతులు రావడం, ఆయన 15 ఆగస్టు వేళ జెండా ఎగరవేయడంతో పూర్తి స్థాయిలో చర్చాంశం. ఎందుకంటే కామారెడ్డి జిల్లా నుండి గతంలో ప్రాతినిధ్యం వహించిన, కామారెడ్డి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం ప్రస్తుతము ఏదైతే ప్రభుత్వ సలహాదారులు కొనసాగుతున్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీని కాకుండా మరోవైపు కామారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మదన్ మోహన్, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గం నుంచి సంబంధించి తోట లక్ష్మీకాంతరావులు, మరోవైపు ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. కానీ వారందరినీ కాదని ఒక్కరికి ఏదైతే కామారెడ్డి జిల్లాకు జెండా ఎగరవేసేందుకు పటేల్ రమేష్ రెడ్డిని టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్న ఆయనకు జెండా ఎగరవేయడం అనుమతి ఇవ్వడంతో పూర్తిగా చర్చాంశనీయమైందనే చెప్పవచ్చు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చూసుకుంటే, నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 4 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అందులో భాగంగా కేవలం ఈరవత్రి అనిల్కే ఇవ్వడం, ఎందుకంటే ఆయన ఖనిజ శాఖ, మైనింగ్ శాఖ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు ఇవ్వడంతో, జెండా ఎగరవేయడం అనుమతి ఆయనకు రావడంతో జిల్లాలో చర్చాంశనీయంగా అయిందని చెప్పచ్చు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అదేవిధంగా వీరందరూ ఉన్న నేపథ్యంలో మరో అక్కడ ఎందుకంటే ఈ ప్రాంతం నుండి మంత్రిగా కొనసాగిన సుదర్శన్ రెడ్డిని కాకుండా కేవలం మినరల్ కార్పొరేషన్ చైర్మన్గా అనిల్కు ఏవైతే జెండా ఎగరవేయడం అనుమతి ఇవ్వడంతో పూర్తి స్థాయిలో చర్చాంశనీయంగా అయిందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో అనిల్ ప్రస్తావన వస్తే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి బగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఆయన ఏ వర్గానికి చెందిన వారు కాకపోవడం, అదేవిధంగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మిగిలడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గరకు తీశారనే చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా నుండి ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఓవైపు బోధన్ నుంచి మాజీ మంత్రిగా చేశారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆయనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు మహేష్ కుమార్ గౌడ్. వీరందరినీ కూడా కాదని కేవలం ఈ ఖనిజ శాఖ ఏదైతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్కి ఇవ్వడంతో ఒకవైపు ఏదైతే పద్మశాలీలందరూ సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే పడని నేతలందరూ కూడా చాలా గుర్రుగా ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఏదైతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు, అదేవిధంగా సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదే కోఆపరేటివ్ యూనియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉండడం, అయితే దీని అంతటి కూడా కేవలం ఈరవత్రి అనిల్కి ఇవ్వడం. ఎందుకంటే గతంలో ఆయన విప్గా పనిచేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారా, లేకుంటే ఎందుకు ఇచ్చారు, నిజామాబాద్ జిల్లా నేతలను ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టారనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీని ఆదిలాబాద్ జిల్లాకు పంపడం, ఇక్కడ ఉన్న నేతలను అక్కడికి పంపడం, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతను పటేల్ రమేష్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు పంపడంలో పూర్తిగా చర్చ అయితే మొదలైంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలను ఇతర జిల్లాలకు పంపడం, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఉన్న నేతలకు పూర్తి స్థాయిలో జెండా వందనానికి సంబంధించిన అనుమతులు రాకపోవడంతో ఏదైతే కేవలం ఈరవత్రి అనిల్కే అనుమతి రావడం, దీనికి అంతటి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది. దీనికి అంతటి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నేతలను ఎలా శాంతిపరుస్తారు, లేదా వారికి ఎలాంటి అభయం ఇచ్చారనే కోణంలో కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలైతే ఇప్పటికైతే జిల్లాకు సంబంధించిన ఈరవత్రి అనిల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న నేపథ్యంలో ఆయనకు జెండా వందనం ఎగరవేయడంతో అవకాశం రావడం సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, మరోవైపు ఆయన కులస్తులు ఎవరైతే ఉన్నారో పద్మశాలి వర్గాల్లో కూడా ఆయనకు సంబంధించిన వర్గీయులు కొంత అసంతృప్తిలో ఉన్నారో తెలిసింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ 15 ఆగస్టు వేళ రాజకీయ వర్గాల్లో రగడ మొదలైందనే చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.